పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఉంటే తన ఇంటి ముందు ప్రతిరోజు క్యూలో ఎంతో మంది నిలబడేవారు. అడ్వాన్సులు పట్టుకొని నిర్మాతలు కథలు పట్టుకొని దర్శకులు వెంటపడి వేధించేవారు. కానీ ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టాడో అప్పుడే టాలీవుడ్ ఇరకాటంలో పడింది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడితే తమ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఎవరూ నోరు మెదపలేరు. అలా అని పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా ఉండలేరు. ఇలా కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంది ఈ పరిస్థితి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషులందరికీ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున ప్రస్తుతం జబర్దస్త్ నుంచి అందరూ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఆ కమెడియన్స్ తమ పవర్ స్టార్ కోసం ప్రాణాలైనా ఇస్తాము అంటూ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కోసం ఇండస్ట్రీలో ఏ ఒక్కరూ ముందుకు వచ్చిన దాఖనాలు కనిపించడం లేదు. మెగా కాంపౌండ్ నుంచి తన సొంత అన్నయ్య కాబట్టి చిరంజీవి ఒక వీడియో సందేశాన్ని ఇచ్చాడు. బాబాయ్ కాబట్టి తన తండ్రి వీడియోని రామ్ చరణ్ షేర్ చేశారు. ఇక నాగబాబుకు ఎలాగో తప్పదు, ఎందుకంటే పార్టీలో ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి. నాగబాబు కొడుకు అయిన వరుణ్ తేజ్ కి కూడా తప్పలేదు. ఎలాగైనా ఒకసారి ప్రచారం చేస్తే పని అయిపోతుంది కాబట్టి. సాయి ధరమ్ తేజ్ కూడా వచ్చాడు. తన మామయ్య కోసం తన వంతు ప్రచారం చేశాడు. ఇక అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ కి పెద్దగా పొసిగింది లేదు. ఎందుకంటే వారి ఊసు ఎక్కడ కనిపించడం లేదు. అల్లు అరవింద్ అయితే మాట కూడా మాట్లాడడం లేదు. అలా మెగా కాంపౌండ్ లోనే సగం మంది సపోర్ట్ పవన్ కళ్యాణ్ కి దక్కడం లేదు. మరి బయట పరిస్థితి ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఎలాంటి సంబంధం లేని బయట నుంచి సపోర్ట్ చేసిన ఒకే ఒక్క హీరో నాని. జగన్ ప్రభుత్వంపై కామెంట్లు కూడా చేశారు. ఇంకా మిగతా వారి పరిస్థితి ఇలా లేదు. ఎందుకు జగన్తో పేచి? రేపు మళ్ళీ గెలిచి జగన్ అధికారంలోకి వస్తే ఆయన చుట్టే ప్రదక్షిణాలు చేయాలి. లేకపోతే ఓడిపోయినా కూడా టీడీపీ కూటమి పెద్దగా చేసేది ఏమీ ఉండదు అనేది కొంతమందిలో వినిపిస్తున్న మాట. అందుకే మనకేం సంబంధం లేదు అన్నట్లుగా అందరూ సైడ్ అయిపోయారు. అందుకే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో వెనకాల టాలీవుడ్ నుంచి ఒక్క పెద్ద మనిషి కూడా లేడు. అందుకు పవన్ కళ్యాణ్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. తనదైన ప్రపంచంలో తాను ఉంటాడు. ఎప్పుడూ ఎవరితో సరిగ్గా మాట్లాడడు. పార్టీ నిర్మాణంలో కూడా ఎన్నో లొసుగులు ఉన్నాయి. సరైన ఎజెండా కనిపించడం లేదు. ఇవన్నీ చూస్తే ఎవరికి పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేయాలని అనిపించడం లేదు.